సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14-17 విభాగంలో సత్తా చాటిన తాండూర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారులు. ఆర్టీసీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హైవిజన్ సంస్థ ప్రతినిధులు. పక్కదారి పడుతున్న జాతీయ రహదారికి తరలిస్తున్న ఎర్రమట్టి అడ్డుకొని యాలాల పోలీస్ స్టేషన్కు తరలించిన దౌలాపూర్ గ్రామస్తులు. వైభవంగా బుయ్యని బ్రిజేష్ రెడ్డి, స్ఫూర్తి రెడ్డిల వివాహ వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14 మరియు 17 సంవత్సరాల వయస్సు ఉన్న కరాటే క్రీడాకారుల పోటీలలో తాండూరుకు చెందిన జపాన్ చోటేకాన్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. ఆదివారం వికారాబాద్ జిల్లా మోహన్పేట మండలం మేకవనంపల్లిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరాటే క్రీడలతో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సెలక్షన్ లో కూడా బంగారు పతకాలతో పాటు రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల్లో కూడా క్రీడాకారులు అర్హత సాధించారు. మేకవనంపల్లిలో జేకేఆర్ గార్డెన్ లో నిర్వహించిన కరాటే క్రీడల్లో తాండూరు కరాటే క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచారు. ఇన్ని రోజులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారని సీనియర్ కరాటే మాస్టర్ సాయి కుమార్ విచారం వ్యక్తం చేశారు. నేడు ఆదివారం నిర్వహించిన కరాటే పోటీలలో తమ క్రీడాకారులు ప్రతిభను కనబరచడం పట్ల సాయి కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రీడా పోటీలలో తాండూరుకు చెందిన అలియా బేగం, సాయి ప్రకాష్, శ్యామల ఆల్ఫేజ్లు గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడల్లో అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్పేట ఎస్ఐ అరవింద్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను గుర్తించి బంగారు పతకాలను, సర్టిఫికెట్లను అందజేశారని సాయి కుమార్ తెలిపారు. జర్రా ఈ నెల 3వ తేదీ సోమవారం చెవేళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర జరిగిన ఆర్టీసీ బస్ కంకర్ టిప్పర్ ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు చెవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం తాండూరు నియోజకవర్గంలో మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయలను వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేకుండా దివాలా తీసిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిధులను దోచుకుందని, అభివృద్ధిని అడ్డుకుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఎలాంటి నిధులు లేవని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారంలోపు ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే రోడ్ల నిర్మాణం చేపడుతున్నదని, అందుకోసం 60 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన సలేహా ఖలీద్ 2 నెలల చిన్నారితో పాటు వాల్మీకి నగర్ కు చెందిన వెంకటమ్మ, పాత
తాండూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దస్తగిరి బాబా, తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ బేగం, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కు చెందిన అఖిలారెడ్డి, పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు, హాజీపూర్ కు చెందిన శివానీ భవానీ కుటుంబాలను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు. శివానీ భవానీలకు తాము అండగా ఉంటామని, అందులో ఒకరికి నర్సింగ్ చదివించి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. వారిని హైదరాబాద్ లోని ప్రముఖ ఆశ్రమంలో చేర్పిస్తామని తెలిపారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, జిల్లా అధ్యక్షులు కర్ణం ప్రహ్లాదరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్లు సాహు శ్రీలత, అంతారం లలిత, రజనీకాంత్, బాలేశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం అధ్యక్షుడు ప్రహ్లాదరావు గారు, ఇక్కడ స్థానిక మా నాయకుడు గుప్తా గారు, రమేష్ గారు, మేమందరం కూడా వచ్చినాము. మా చెవెళ్ళ నుంచి రత్నం గారు, కౌన్సిలర్ గారు అందరు కూడా వచ్చినాము. ఇక్కడికి ఇంటింటికి పోయి సానుభూతి చూపెడతాను, మా ఇంట్లో ఏం చేయగలుగుతామో అది తెలుసుకుంటానికి వచ్చినాము. ఇప్పుడే హాజీపూర్ పోయి అక్కడ శివలీల ఇంకా భవానీ వాళ్ళ అనాథులు అయిపోయింది. ఏదో మా తరఫు నుంచి 30,000 ఇస్తున్నాం, కానీ 30,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా ఏమవుతుంది? అందుకే వాళ్ళకి ఏం చేయాలని మేము ఆలోచించినాము. వాళ్ళకు ఒక మంచి అనాథాశ్రమం నుంచి చాలా మంచి క్వాలిటీ, అంటే మా ఇంటి దగ్గరనే ఒకటి ఉంటుంది, అక్కడ మంచిగా చదివిస్తారు. దానికి అందరు ఐఏఎస్ ఆఫీసర్లు భార్యలు కూడా సపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత పెద్ద అమ్మాయికి ఏమో నర్సింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని గ్యారంటీ ఇస్తాం. అది మా సతీమణితో మాట్లాడినాం. ఇద్దరు ఒక్కటే అక్క చెల్లెలు ఒక్కరు ఉంటే అక్క చెల్లెని చూసుకోవచ్చు. కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊరిలో తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు ఊరు ఇచ్చి మళ్ళీ హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది. కానీ మా ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర్ గుప్తా గారు అక్కడ తెలుసుకొని, రమేష్ గారు అక్కడ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. అట్లే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క కథ, ఒక్కొక్క ఉన్నది. అన్నీ కూడా ట్రాజిడీ, బాధాకరంగా ఉన్నాయి. ఇక్కడికి కీర్తి రెడ్డి ఆమె మంచిగా చదువుతుంది. నాగ్పూర్లో పోయి అఖిలారెడ్డి నాగ్పూర్లో పోయి బిఎస్సి అగ్రికల్చర్ చేసి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుండే. కొన్ని రోజులు అయితే మంచి ఉద్యోగం వస్తుంది. వాళ్ళకు ఈ కుటుంబానికి భూమి ఎక్కువ లేదు, భూమే లేదు. ఆధారపడేది పెన్షన్, వాళ్ళ పిన్ని పెన్షన్, చిన్నమ్మ పెన్షన్. అట్లనే ఈ ఇంట్లో కూడా వాళ్ళ అన్న ఉన్నాడు. ఈమె సంపాదించితే వాళ్ళ అన్న ఇంకా పెద్ద చదివి ఒక మంచి ఉద్యోగం వస్తుంది. అయితే ఆ ఆశ కూడా పోయింది ఇక్కడ. అయితే ఇక్కడ కూడా మేము ఏమి చేయాలని ఆలోచిస్తున్నాము. అయితే అబ్బాయిని రమ్మన్నాము. వాళ్ళకు మంచి ట్రిపుల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఈయనది బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఈయనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాను. ఇప్పుడు ఇంతో అంతో మా జేబుల నుంచి ఇంతో సాయం చేస్తున్నాం. ప్రధానమంత్రి 2 లక్షలు వస్తున్నాయి, అందరికి కూడా వస్తున్నాయి. ఇది రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని, ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, వారు కూడా పని అయిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది, అది మేము ఫాలో చేస్తున్నాం. వారంలోనూ 10 రోజులలో ఒకటి అది కూడా వస్తుంది. ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా పోతున్నాం. కానీ ఈ హైవే అయితే మొదలైంది, అండ్ ఇన్నేళ్ళు డీలే అయిన హైవే మొదలైంది. దీంట్లో కూడా 2-3 జాగాలల్లో ఇంకా ప్రమాదం ఉంది. ఎందుకంటే అది ఫుల్ కర్వ్ ఉన్నది, అది చూపెట్టదు. అయితే ఇది ఎవ్వరు కూడా, అందరు కూడా సహకరించాలి, దీన్ని సహాయం చేయాలి. ఉదాహరణంగా ఇక్కడ చూడండి, ఇది హైవే. దీన్ని చక్కగా అయితే ఎంతో మంచిగా ఉండేది. అయితే ఇప్పుడు కూడా హైవే అయినాక కూడా ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ డీలే కాకుండా కొన్ని జాగాలన్నా ఇది చక్కగా చేస్తాం. ఇది వంకరు ఉన్న దాన్ని చక్కగా చేస్తానికి నేను నితిన్ గడ్కరీ గారికి లాస్ట్ ఇయర్ రాసిన. ఎందుకంటే భూస్వీకరణ ఇట్లనే చేసిండు, ఎట్లా చేస్తే అట్లా చేయవలసి వస్తుంది. వంకర్ తింకర్ ఉంటే నాకు ఇప్పుడు కూడా నిద్ర పట్టదు. మన అందరి నాయకులు ఏ పార్టీ ఉన్నా కూడా ఈ హైవేను చక్కగా చేస్తానికి ప్రయత్నం చేయాలి. దాన్ని చక్కగా చేయట్లా డీలే కావద్దు. డీలే కాకుండా అంటే 2-3 జాగాలు అంతట్లేదు. ఉదాహరణంగా కొన్ని జాగాలలో ఇక్కడ ఉన్నది
ఇట్లా వేస్తున్నది చక్కగా కొంచెం ఒకటి ఉంటే పర్వాలేదు, కానీ ఇక్కడ చూడండి ఎంత కర్వ్ ఉన్నది. దీన్ని తప్పనిసరిగా సరిగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, ముందు ఇటువంటి యాక్సిడెంట్స్ కాకుండా. బాధితులకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చారు, ఎక్స్గ్రేషియా పెంచాలని అది కూడా ప్రయత్నం చేస్తాం. కానీ ఎక్స్గ్రేషియా పెంచుడు ఒకటికైతే వాళ్ళకు ఒక దారి చూపెట్టుడు, వాళ్ళని ఆదుకున్నాడు ఇంకా పెద్ద బాధ్యత. అది ప్రభుత్వాలకు ఇంతో అంత చేస్తాం కానీ మేమైతే ఉండి అండగా ఉండి మేము దాన్ని అట్లా ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు దారి చూపెట్టి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తాము. ప్రభుత్వానికి రాస్తాము ఎక్కువ పెంచమని. ఇప్పుడే కొంతమంది అంటున్నారు ఏంటంటే ఎక్కడో హర్యానా చచ్చిపోతే 10 లక్షలు ఇచ్చింది, ఇక్కడ 5 లక్షలు ఇచ్చిండ్రు, పంజాబ్లో చచ్చిపోతుంది. ఇవన్నీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాము. సార్ ఇక్కడ లోకల్ రోడ్లు కూడా బాగాలేవు కదా, వాటి పరిస్థితి? అవును, ఇంకా రాజకీయాలకు పోతున్నాం కానీ వాస్తవంగా దానికి రాష్ట్రం నాశనం అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం చేత పైసలు లేవు. ఇప్పుడు అవి చూపెట్టవా 200 నాకు తెలుసు. అయితే ఇప్పుడు రోడ్లు అయ్యేది నేషనల్ హైవేలు అయితే అది సెంట్రల్ రోడ్ ఫండ్స్ అయితే నితిన్ గడ్కరీ గారు అవి ఇచ్చింది 6 ఇచ్చిండ్రు సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇచ్చి. పెద్ద పెద్ద ఒక్కొక్క రోడ్డు 45 కోట్లు ఉన్నది, 50 కోట్ల కోట్లు. ఇదేమో 1000 కోట్ల హైవే ఇచ్చింది. తర్వాత గ్రామ్ సడక్ యోజన కొన్ని 3-4 అవుతున్నాయి, ప్రధానమంత్రి గ్రామ్ సడక్. ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చాయి. లాస్ట్కు ఎంపీ చేట్ల పైసలు ఉంటాయి. దాంట్లో తెలంగాణలో అందరు ఎంపీల కంటే పార్టీలకు అతీతంగా తెలంగాణ భారతదేశం అన్నిట్లో ఎక్కువ రోడ్లు ఈ లాస్ట్ 1 ఇయర్ ఇచ్చినాయి నేను. ఇవన్నీ 200 సీసీ రోడ్లు ఇచ్చింది నేను, 200 సీసీ రోడ్లు. ఏ ఎంపీ భారతదేశంలో మీరు చూడండి, ఆర్టీఏ పెట్టని చూడండి, ఈ లిస్ట్ కూడా ఉన్నది. నాకు తెలుసు రోడ్ల పరిస్థితి. కానీ సంతోషం ఏంటంటే నేను మొన్ననే నితిన్ గడ్కరీ గారు ఇంకా 60,000 కోట్ల రోడ్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు అవి రాష్ట్రానికి లాభం అవుతుంది. ఇవి ఈ రోజులు ఏ రోడ్ వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం వల్లే అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఎవరు దీనికి ఎందుకు ఉన్న పైసలు మొత్తం కాళేశ్వరంలకు మోరించింది. ఒక కుటుంబం లాభం ఉండదు కానీ ఇక్కడ తెలంగాణ లాభం ఉండదు. అసలు తాండూరు వికారాబాద్ అయితే అసలే ఇంకెంతో అంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు అక్కడ ఉన్నాయి. ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవు, అందరికి తెలుసు. పాతోడు అంతా దోసుకోపోయాడు. ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసము ఈ కొత్త వాళ్ళు మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు. గలీజ్ మాటలు ప్రధానమంత్రి తీర్చలేరు. దాంతో మేము కూడా కొంచెం సహకరించవచ్చు. నేను కూడా బూతులు ప్రధానమంత్రి మీద మాట్లాడితే వచ్చేటివి కూడా రాకుండా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు అయ్యే రోడ్లు కొడంగల్ నుంచి తాండూరు వాటి పోయేటివి కూడా ఇక్కడి నుంచే వస్తున్నాయి. సగము వికారాబాద్ నుంచి తాండూరుకు సగము కేంద్ర ప్రభుత్వం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తాము. ఎవరున్నా అభివృద్ధి కొరకైతే పార్టీలకు అతీతంగా. అందుకే నేను ఇంతకుముందు ప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకుపోయినాను. మళ్ళీ ఒకసారి కూడా తీసుకుపోతాం. ముఖ్యంగా ఇది అయితే అపోహలు ఉన్నది. దీన్ని చక్కగా చేయాలి. చేయకుంటే ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే మంచి హైవే అవుతుంది, వంకర అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈరోజు అయితే సానుభూతి సమయం, అందరినీ కూడా కలుస్తారు. నాకు మళ్ళీ ఇంకందరినీ కలవలేకపోతా, కానీ మళ్ళీ వస్తాం. మేము అందరం కలిసి వస్తాం, ఆదుకుంటాం. ఈ నెల 3వ తేదీన చెవెళ్ల మండలం మీర్జాపూర్ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం సంఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని హై విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు హై విజన్ సంస్థ ప్రతినిధులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హై విజన్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థలో ఉన్న నందిని అనే విద్యార్థిని చాలా చురుకుగా ఉండేదని, నందిని మృతి చెందడం వల్ల తీవ్ర ఆవేదనకు గురయ్యామని, నందిని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హై విజన్ సంస్థ ప్రతినిధి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హై విజన్ సంస్థ ప్రతినిధులు, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు, భాష్యం కళాశాల ప్రధానోపాధ్యాయులు సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.
దాదాపుగా తాండూరు నుంచి మాకు 80 మంది పిల్లలు మా ఫౌండేషన్ నుంచి ప్రతిసారి మా హైవిజన్ ఫౌండేషన్ అనేది హైదరాబాద్లో ఉంది. సో కెరీర్ కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ అని దీంతో పాటు స్కాలర్షిప్స్ కూడా చాలా చేస్తూ ఉంటుంది. సో దీనిలో విధంగా అన్ని ఒక పాప మా యొక్క చాలా ఫ్రెండ్స్ వెళ్ళాలి. సో ఆ పాప చనిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. సో ఆ మార్గదర్శనం చెప్పుకోవాలని, అలాగే ఇలాంటి రోడ్ సేఫ్టీ కోసం, రోడ్ సేఫ్టీ యొక్క అవేర్నెస్ కోసం అనేది దాని గురించి చెప్పాలని ఉద్దేశంతో ఈ ఛానల్ ఒక 2 years నుంచి నందిని అనే అమ్మాయి నాకు పరిచయం. 2 years నుంచి నందిని అనే ఒక అమ్మాయి నాకు పరిచయం. ఇక్కడ కొద్ది రోజులకి హైవిజన్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ నుంచి మా ఫ్రెండ్షిప్ చాలా తక్కువ. మా లాస్ట్ మీట్ ఒకటి ఆగస్టులో జరిగింది. తను ఒక మంచి అమ్మాయి, చాలా బాగా చదువుతుంది, అందరితో ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది, ఎవరితో ఎక్కువ గొడవ పడదు, అన్నిట్లో మంచిగా ఉంటుంది. ఈ నెల 3వ తారీఖున యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ దుర్ఘటన అనేది తాండూరు యావత్ ప్రజానికానికి చాలా బాధాకరమైనది. సో ఆ యాక్సిడెంట్లో కోల్పోయినటువంటి మా నందిని, తనతో పాటు తన ఇద్దరు సిస్టర్స్ కూడా కోల్పోవడం, ప్రాణాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆ అమ్మాయి ఎలాంటిదంటే చాలా సిస్టమేటిక్, ఇంకా చాలా బాగా ఉండేది కాలేజీలో కానీ, లెక్చరర్స్లో కానీ. తన ప్రవర్తన అనేది వినయము, విధేయతతో ఎంతో మంచి విద్యార్థిని, క్లాస్లో తన మార్పులు సాధించడంతో కూడా మా ఫలితాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నది. సో ఇలాంటి అమ్మాయి పోవడం అనేది ఆ తల్లిదండ్రులకు బాధాకరమే, సమాజానికి కూడా కష్టమే. సో ఇది గమనించాలి ప్రభుత్వము, ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ, లేకపోతే ఆఫీసర్లు కానీ, ఎవరైనా కానివ్వండి. మనం అందరం కూడా అక్కడ జరగడానికి, ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ అనేది రోడ్ యాక్సిడెంట్. ఆ రోడ్డుకు సంబంధించినటువంటి చర్యలు త్వరితగతిన చేపట్టి ఇంకా ఇలాంటి లాస్ ఇక ముందు ఎవరికి జరగకుండా చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భాన నందిని యొక్క ఫ్యామిలీకి నా ప్రగాఢ ధన్యవాదాలు. నందిని అమ్మాయి ఒక వినయం, విధేయతతో కూడుకున్నటువంటి చిన్నారి అకాల మరణం హైవిజన్ ఫౌండేషన్కి ఒక రకంగా తీరని ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తను సైలెంట్గా తన పని చేస్తూ మంచి మార్కులు సాధించడం, మిగతా వాళ్ళతో అందరితో కలిసిమెలిసి అనేది అమ్మాయి యొక్క వ్యక్తిత్వం. అదేవిధంగా వాళ్ళతో ఇద్దరు సోదరుని కూడా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా మన ప్రాంతంలో కానీ, ఇతర ప్రాంతాలు ఎక్కడైనా కూడా మన చిన్నవాళ్ళు ఎవరైనా కానీ కూడా వీటిని బాగా జాగ్రత్తగా గమనిస్తూ మనం ఏ విధంగా నిత్య జీవితంలో ఉండాలని మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదం అనేది అది ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో మనకు తెలియని విషయం కాబట్టి మనందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ, జాగ్రత్తగా మనంతలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్నారులందరూ కూడా నా యొక్క సందేశం ఇస్తున్నాను. అందరూ కూడా రోడ్డు నియమాలు పాటిస్తూ, అందరూ వ్యక్తిగతంగా ఈ రోడ్డు నియమాలు పాటిస్తే అందరికీ కూడా సంక్షేమంగా ఉంటుందని నా యొక్క విన్నపం. నమస్తే. యాలల మండలం దౌలాపూర్ దగ్గర కొనసాగుతున్న ఎర్రమట్టి రవాణా పక్కదారి పడుతున్నది. జాతీయ రహదారికి తరలించే ఎర్రమట్టి రవాణా ప్రైవేట్ వ్యక్తులకు ఎర్రమట్టిని అమ్ముకుంటున్నారని దౌలాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. అందుకే ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్లను దౌలాపూర్ గ్రామస్తులు అడ్డుకొని యాలల పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు. జాతీయ రహదారి కోసం ఎర్రమట్టిని తరలిస్తున్నామని చెప్పి కోడంగల్లో ఒక దగ్గర ఎర్రమట్టిని నిల్వ చేసి అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు ప్రైవేట్ వ్యక్తులకు ఎర్రమట్టిని అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు.
ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నేషనల్ హైవే కానీ చెప్పిండ్రు, సెంటర్ నేషనల్ హైవేకు కాదు ఇది మట్టి. బాలెంత గడ్డక్కడ కాంటా పక్కల మట్టి స్టాక్ వేసి అమ్ముకుండడం కూడా జరుగుతూ ఉన్నది ప్రభుత్వం లోపల. దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మేము విలేజ్లో వచ్చి అడిగితే కూడా ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యవస్థ గవర్నమెంట్ మండల స్థాయిలో కూడా ఎంఆర్ఓ గారు రాకొచ్చి పనిచేస్తలేరు. ఒక కలెక్టర్కు కూడా పోండి ఏం చేస్తలేము, మేము అన్ని మత కాయిదాలు అంటారు, చూపినంటే కూడా ఎవరు చూపిస్తలేరు. మరి దీని మీద ఎంబడే చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇష్టారాజకీయాలుగా కూడా నడుస్తూ ఉన్నాయి. ఏం చెప్తే తిరుపతి రెడ్డి పేరు చెప్తా ఉన్నారు. మేము తిరుపతి రెడ్డి కూడా చెప్పినాము, అది చెప్పినాము అంటున్నారు. ఫస్ట్ ఏమో రోడ్డు నేషనల్ హైవేకి చెప్పినారు, తర్వాత మళ్ళీ వీళ్ళు కొడంగల్కు సంబంధించిన ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టించి దాంతో ద్వారా మట్టి ఇష్టారాజకీయాలు కొట్టుకుంటున్నారు. దీని మీద ఎంబడే చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్కి కూడా ఆదేశాలు చేస్తున్నాం. దీని మీద ప్రెస్ వాళ్ళతో ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి ఈ దౌలపురం గ్రామ పంచాయతీ లోపల ఇష్ట రాజకీయం నడుస్తూ ఉన్నది, మట్టి మాఫియానే నడుస్తూ ఉన్నదని కూడా కోరుకుంటున్నాము. దీని మీద ఎంబడే చర్యలు తీసుకోవాలని కూడా ఆర్ఐసాపు ఎంఆర్ఓ వారికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తూ ఉన్నాం. తాండూరు పట్టణంలోని 12వ వార్డులో తైకాండో కరాటే శిక్షణ తరగతులను తాజా మాజీ కౌన్సిలర్ పూజా రజనీకాంత్ ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూజా రజనీకాంత్ మాట్లాడుతూ కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, కరాటే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే పోటీలలో తైకాండోకు ప్రత్యేక స్థానం ఉందని పూజా రజనీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకులు ప్రశాంత్, ఇబ్రహీం, అర్జిత, నక్షత్ర, సీనియర్ మాస్టర్ మనోహర్, కుశల్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజులుగా మనోహర్ మాస్టర్ గారిని చూడడం జరిగింది. మా వార్డులో తైకాండో కరాటే క్లాసెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి చాలా రోజులు అనుకున్నాం. మళ్ళీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనోహర్ మాస్టర్ గారు చాలా సుప్రసిద్ధులు. వారి విద్యార్థులు కొరియా మరియు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన ఇచ్చి ఎన్నో మెడల్ సాధించినటువంటి మంచి విద్యార్థులు ఉన్నారు మాస్టర్ దగ్గర, వందలాది మంది. మరి అదే గత 30-35 ఏళ్ళుగా తాండూరు మరియు జిల్లా రాష్ట్ర స్థాయిలో వాళ్ళు తైకాండో పరంగా మంచి ఇక్కడ విద్యను అందరికీ కూడా అందిస్తూ మరి చాలామంది విద్యార్థులు కూడా మాస్టర్ దగ్గర చాలామంది విద్యార్థులు చాలా నైపుణ్యం గలటువంటి తైకాండోలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. మరి నిజంగా కూడా ఈరోజు చూసినట్టయితే చిన్నపిల్లల్లో ఈరోజు అందరూ కూడా మొబైల్స్ మరి ఆ స్కూల్ ఈ బిజీ లైఫ్ మొత్తం కూడా ఆ పిల్లలకు వచ్చే ట్యూషన్స్, స్కూల్కి వెళ్ళి వచ్చిన ట్యూషన్స్ ఇవన్నీ కూడా బిజీ ఉంటున్నారు. వాళ్ళు నిజంగా కూడా ఈరోజు చాలా వీక్గా ఉన్నారు పిల్లలు చాలామంది. వాళ్ళ ఫుడ్ కూడా వారి ఫుడ్ చూసినా కానీ మరి వారి శారీరకంగా ఎక్కడ కూడా దృఢత్వం లేదు. కనుక వాళ్ళ ఆత్మస్థైర్యం పెంచడానికి పిల్లల్లో కానీ మన మనోబలం పెంచడానికి మరి ఇలాంటి తైకాండో పోటీలు, తైకాండో క్లాసెస్కి ఈ విద్యార్థులను మీ పిల్లల్ని మన షాయిపూర్ ప్రాంతం నుండి మరి ఇక్కడ జిమ్ పార్క్లో వార్డ్ నెంబర్ 12 జిమ్ పార్క్కి ఇక్కడ పంపించినట్టే పొద్దున వాళ్ళు నిజంగా కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దగల సత్తా ఉన్నటువంటి మాస్టర్ ఇక్కడ ఉన్నారు. వారు మరి వారి కుమారుడు కుశాల్. ఖచ్చితంగా మీరందరూ కూడా పొద్దున ఉదయాన్నే ఖచ్చితంగా మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈ జిమ్ పార్క్ దగ్గరికి ఈ తైకాండో కరాటే క్లాసులకి పంపించగలరని చెప్పేసి మీ షాయిపూర్ ప్రాంతానందరికీ కూడా కోరుతున్నాను. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా జన్వాడ శివారులోని కే కన్వెన్షన్లో అట్టహాసంగా బుయ్యని బ్రిజేష్ రెడ్డి, స్ఫూర్తి రెడ్డిల వివాహ వేడుకలు జరిగాయి. వివాహ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. కే కన్వెన్షన్లో నిర్వహించిన వివాహ వేడుకల్లో తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
థ్యాంక్ యూ సార్. సార్ రెడీ సార్, రెడీ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే రెడీ సార్, రెడీ సార్.
బదులకనా
నువ్వు ఎట్లా వచ్చినావు? వాటర్ బాటిల్ ఇస్తే పోయి అనిల్ 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 నరసింహనా నరసింహనా అనిల్ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.